ఈ ట్యూటోరియల్లో బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ ఛానల్స్ అంటే ఇంకా మోర్ కాన్కరెన్సీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ ఛానల్స్. బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ ఛానల్ అంటే బౌండెడ్ ఛానల్ వచ్చేసి దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బౌండెడ్ ఛానల్ బౌండెడ్ ఛానల్ వచ్చేసి ఒక గో రొటీన్ ఉంటుంది G1 G2. అయితే గో రొటీన్ మధ్యలో కమ్యూనికేషన్ అన్నది ఛానల్ తోటిని అవుతుంది ఎప్పుడైనా సరే. అయితే ఈ ఛానల్ బౌండెడ్ ఛానల్ అయితే దీనికి ఒక కెపాసిటీ ఉంటుంది. సపోజ్ కెపాసిటీ 2 ఉంది. అయితే ఇంటీజర్ అనుకుందాం దీని వాల్యూ. సో ఇంటీజర్ అనుకుందాం. అయితే మనం ఎప్పుడైతే ఈ ఛానల్ కెపాసిటీ ఉంటుందో అసింక్రోనస్గా అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒకటి పంపినాం అనుకో, ఇన్ఫర్మేషన్ 3 పంపినాం, 3 స్టోర్ అవుతుంది. తర్వాత 4 పంపినాం, 4 స్టోర్ అవుతుంది. అంటే ఏది అసింక్రోనస్ కాబట్టి ఇదన్నా స్టోర్ ముందు కావచ్చు, ఇదన్నా స్టోర్ ముందు కావచ్చు. అయితే ఇట్లా స్టోర్ అయినాయి ఛానల్లో. అయితే ఇంతవరకు ఇది ఫుల్ అయింది కాబట్టి టూ టూ స్పేసెస్ ఫుల్ అయింది కాబట్టి ఇంకా ఇంతకంటే ఎక్కువ మనం యాడ్ చేయలేం అనమాట. ఇంత కెపాసిటీ మనం యాడ్ చేసిన తర్వాత ఇది కన్జ్యూమ్ చేయగలుగుతుంది. ఇది G2లో నుంచి మనం మళ్ళీ కన్జ్యూమ్ చేయగలుగుతాం. సో మళ్ళీ మనం ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీయాలనుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దిస్ విల్ బి 3, తర్వాత దిస్ విల్ బి 4. అంటే సింక్రోనస్ కమ్యూనికేషన్ అన్నమాట. ఇది అసింక్రోనస్గా స్టోర్ అవుతుంది, అసింక్రోనస్గా స్టోర్ అవుతుంది. ఇంకా మనకు ఇదే అసింక్రోనస్గా మనకు వాల్యూస్ వస్తాయి. సో ఇది అసింక్రోనస్ వే అన్నమాట. అసింక్రోనస్ అన్న కాంకరెంట్ అన్న అనుకోవచ్చు. అయితే ఈ అన్బౌండెడ్ ఛానల్ యూసీ అంటే 2 గో రొటీన్స్ ఉన్నాయి. అయితే 2 గో రొటీన్స్ దాని నుంచి ఛానల్ కమ్యూనికేట్ చేయాలనుకుంటే, సో ఈ అన్బౌండెడ్ ఛానల్ కమ్యూనికేట్ చేయాలంటే దీనికి ఒక కెపాసిటీ ఉండదు, కెపాసిటీ 0. సో కెపాసిటీ 0 కాబట్టి ఇంట్ అనుకుందాం దీని వాల్యూ. అయితే ఎప్పుడైతే దీనిలో 2 పంపుతామో అప్పుడు ఒకటి రిసీవింగ్ చేసుకోవడానికి ఒకటి ఉండాలన్నమాట ఇక్కడ. సో ఇట్లా రిసీవింగ్ చేసుకోవడానికి ఒకటి ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 పంపుతామో అప్పుడే ఈడర్ కూడా రిసీవింగ్కి ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. రెండు ఒకటే టైంలో కావాలి, లేకపోయిందనుకో మనకు డెడ్ లాక్ అవుతుంది. సో ఈ రెండు యాక్టివ్గా గో రొటీన్స్ ఈ రెండు యాక్టివ్గా ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ మనం పంపినాం అనుకో, ఇది వెయిట్ చేస్తుంది ఎప్పటి వరకు, ఇది కనబడేదాకా వెయిట్ చేస్తుంది. ఇది కనబడకపోయింది అనుకో డెడ్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక హ్యాండ్ షేక్ అనమాట. సో ఈ రెండింటి మధ్యలో ఒక హ్యాండ్ షేక్ మూమెంట్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ దీనికి ఒక 3 పంపినాం అనుకో, సేమ్ టైం ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, ఎక్స్పెక్ట్ చేయాలి. లేకపోయింది అనుకో డెడ్ లాక్ అనమాట. సో ఇది ఎప్పుడైతే పంపుతుందో అప్పుడే మనం ఇది తీసుకోవాలన్నమాట, అంటే ఇది రిసీవ్ చేయాలన్నమాట. సో ఇది ఒక మీటింగ్ లాంటిది. దీనిలో ఇది ఒక మీటింగ్ లాంటిది కాదు, దీనిలో కెపాసిటీ ఉంటుంది. దీని లోపలికి పంపించేసి మళ్ళీ తర్వాత దీని నుంచి రిటర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ పైప్లోకి వెళ్ళి. సో ఈ పైప్లోకి వెళ్ళి ఇట్లా ఫిల్ చేసి తర్వాత రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఎప్పుడైతే పైప్లోకి వెళ్ళి పంపుతున్నావు అప్పుడే దీనిలోకి వెళ్ళి ఈ పైప్లోకి వెళ్ళి బయటికి వస్తుంది అనమాట. సో అది అన్బౌండెడ్ ఛానల్ అంటే. సో దాన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బౌండెడ్ ఛానల్ వచ్చేసి మనం ఛానల్ వచ్చేసి మేక్ ఛానల్ ఎండ్ 2 అని పెట్టినాం. సో ఇదేముంది అసింక్రోనస్ అనమాట. సో 3 అని పెడితే ఇప్పుడు fmt print ln channel
స్కాన్ ఒక లైన్ కోసం స్కాన్ చేస్తుంది. సో ఇప్పుడు చూడు 1 2 3 వచ్చేసినాయి. సో వెంటనే అది ఇది అసింక్రోనస్ అనమాట, ఎట్లన్నా స్టోర్ అయిపోతాయి. 2 3 స్టోర్ అయిపోయినాయి, దాని తర్వాత మనకు వచ్చింది. మనం రిపీటెడ్గా వేస్తే ఎప్పుడన్నా సరే 3 2 కూడా రావచ్చు. సో సరే వదిలేద్దాం. అయితే ఇదేంటి బౌండెడ్ ఛానల్ అన్నమాట, ఎందుకంటే దీనికి ఒక కెపాసిటీ ఇచ్చినాం. ఆ, ఇది సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ఏంది రిసీవింగ్ కి సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తలేదు. అదే ఇది అన్బౌండెడ్ అయింది అనుకో, సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇట్లా పెట్టినాం అనుకో సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సేమ్ రిసీవింగ్ ఎండ్ కూడా ఇదే మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, అందుకే డెడ్ లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంకొక గో రొటీన్ పెట్టాలి. ఈ ఛానల్ రిసీవింగ్ అన్నది ఇంకో గో రొటీన్ పెట్టాలి. సో ఇప్పుడు ఇట్లా చూస్తే అస్లీప్ అని వస్తుంది. ఇది ఒక గో రొటీన్ లో పెట్టాలి మనం. గో రొటీన్ లో పెట్టి ఇది ఫస్ట్ మనం పెట్టాలి, ఎందుకంటే ఫస్ట్ ఇది ఫస్ట్ రిసీవింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఈ రిసీవింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇది రిసీవింగ్ అన్నది వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ ఈ దాకా ఫస్ట్ లైన్ స్టేట్మెంట్ దాకా ఈడ వెయిట్ చేస్తుంది. ఈడ వెయిట్స్ టిల్ ఇట్ రిసీవ్స్ దిస్ అన్నమాట. సో ఇది ఫంక్షన్లో ఉండాలి. ఇది గో ఫంక్షన్లో ఉండాలి, ఎందుకంటే మనం ఒకటేసారి మనం రెండు వాల్యూస్ ఇయ్యలేము ఇట్లయితే. లేకపోతే ఇదన్నా దీనిలో ఉండాలి. అట్లీస్ట్ ఏదైనా ఒక సపరేట్ డిఫరెంట్ గో రొటీన్లో ఉండాలి. సో ఇది మెయిన్ ఫంక్షన్లో ఉంది కదా, మెయిన్ ఫంక్షన్ కూడా ఒక టైప్ ఆఫ్ గో రొటీన్. సో ఇది ఇంకో సపరేట్ అసింక్రోనస్ గా, ఈ రెండు అసింక్రోనస్ గా రన్ అవుతున్నాయి. మెయిన్ ఫంక్షన్ సపరేట్ గా రన్ అవుతుంది, ఈ గో ఫంక్షన్ సపరేట్ గా రన్ అవుతుంది. సో అప్పుడు ఈ సపరేట్ గా రన్ అయ్యేది వెయిట్ చేస్తుంది, ఈ దీని కొరకు వెయిట్ చేస్తుంది. అదే సపోజ్ ఇది ఇక్కడ ఉందనుకో, ఇది ఎప్పుడైతే యాడ్ అయిందో ఈ గో రొటీన్ యాక్టివ్ కాలేదు కాబట్టి డెడ్ లాక్ అయిపోతుంది. ఇది యాక్టివ్ కాలేదు కాబట్టి డెడ్ లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇది యాక్టివ్ కాబట్టి డెడ్ లాక్ కాదు అది. సో ఇప్పుడు ఇట్లా ఫంక్షన్ అవుతుంది. అదే ఇది మళ్ళీ కింద పెట్టేస్తే ఫంక్షన్ కాదు. అట్లీస్ట్ ఇదన్నా మనం ఇందులో పెట్టేయాలి, అట్లా కూడా ఫంక్షన్ అవుతుంది. ఛానల్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ ఛానల్. ఇది బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ ఛానల్ అంటే. అయితే సెండ్ ఓన్లీ ఛానల్, రిసీవ్ ఓన్లీ ఛానల్ అంటే బేసికల్లీ మనం సపోజ్ మనం ఈ ఛానల్స్ని మనం ఈ ఫంక్షన్లకు పంపుతున్నాం అనుకుందాం. ఈ ఫంక్షన్ వచ్చేసి మనం సమ్ వర్క్ ఫంక్షన్ ఛానల్ సిహెచ్ స్టార్ ఛానల్ అనుకుందాం. ఛానల్ ఇంట్. సో ఇట్లా ఉంది. అయితే ఈ ఛానల్కి మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఈదర్ ఇట్స్ ఇన్కమింగ్ ఛానల్ ఆర్ ఈదర్ ఇట్స్ సెంటర్ ఛానల్ ఆర్ రిసీవింగ్ ఛానల్ అనమాట. సో సెంటర్ ఛానల్కి మనం ఓన్లీ లైక్ సెండ్ చేయొచ్చు అనమాట. రిసీవింగ్ ఛానల్కి అంటే సెండర్ ఛానల్ని మనం యాక్చువల్లీ రైట్ చేయొచ్చు అనమాట. రిసీవింగ్ ఛానల్లో రైట్ చేయలేము, ఓన్లీ రిసీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇట్లా పెట్టినాం అనుకో, మనం దీన్ని రైట్ ఇక్కడ చేద్దాం.
అదే మనం ఇక్కడ ఇది సెంటర్ ఛానల్ కాబట్టి మనం యాడ్ చేయగలుగుతున్నాం. అదే ఇది రిసీవింగ్ ఛానల్ అయింది అనుకో, మనం ఇట్లా రైట్ చేయలేం అనమాట. సో మనం రైట్ చేయడానికి మనం సపరేట్ ఛానల్ పెడదాం. రిసీవింగ్ ఛానల్, సెండర్ ఛానల్, రిసీవ్ ఛానల్, రిసీవ్ ఛానల్. సో ఈ గో రొటీన్ వచ్చేసి మనం రిసీవ్ ఛానల్లో మనం ఇవి పెడదాం. ఓకే, ఇక్కడ మనం ఇది సెంటర్ ఛానల్, ఇది రిసీవ్ ఛానల్. సో ఇప్పుడు వర్కర్ వచ్చేసి గో రిసీవ్ సెండర్. ఇట్లా రిసీవ్ ఓన్లీ ఛానల్, ఇది రిసీవ్ ఓన్లీ ఛానల్, ఇది సెండ్ ఓన్లీ ఛానల్ అన్నమాట. ఇది అన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు వచ్చేసి మనం కండిషన్ చూద్దాం. కండిషన్ వచ్చేసి న్యూ కండిషన్ సింక్ అనే లైబ్రరీలో న్యూ కండిషన్ అన్నది ఎప్పుడైతే సపోజ్ మనకు ఒక సినారియో తీసుకుందాం. అయితే ఒక షాప్లో మనకు స్టాక్ అవైలబుల్ లేదు. అయితే ఎప్పుడైతే స్టాక్ అవైలబుల్ ఉంటుందో అప్పుడు షాప్ కీపర్ ఒక సిగ్నల్ ఇస్తాడు అనమాట, అవైలబుల్ ఉంది వచ్చేసేయండి అని. సిగ్నల్ ఇస్తాడు, ఒక్కరికైతే సిగ్నల్ ఇస్తారు. బ్రాడ్కాస్ట్ చాలా మంది కంటే బ్రాడ్కాస్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం సిగ్నల్ చూద్దాం సింపుల్గా. సో దీనికి మనం సింక్ న్యూ కండిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సింక్ న్యూ కండిషన్ అన్నది మ్యూటెక్స్ లాక్స్ మీద పనిచేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం మ్యూటెక్స్ లాక్ డిఫైన్ చేసుకుందాం. మ్యూ ఈక్వల్ టు సింక్ డాట్ మ్యూటెక్స్. దాని తర్వాత ఇది మనకు ఇదేంది కండిషన్ వచ్చేసి మనకు లాక్ మీద పనిచేస్తుంది. సో న్యూ కండిషన్ వచ్చేసి న్యూ అడ్రస్. దాని తర్వాత ఇప్పుడు మనకు ఒక కండిషన్ కావాలి కదా, ఈజ్ అవైలబుల్, ఈజ్ స్టాక్ అవైలబుల్. ఇది వచ్చేసి మనం ఫాల్స్ తీసుకుంటాం ఫస్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 గో రొటీన్స్ డిఫైన్ చేసుకుంటాం. సో ఈ గో రొటీన్లో మనం కస్టమర్ వెయిటింగ్ అనమాట. సో కస్టమర్ వెయిటింగ్ ఫంక్షన్ ఇది. కస్టమర్ వెయిట్ ఫర్ స్టాక్ నాట్ అవైలబుల్ ఉన్నంత వరకు స్టాక్ మనం ఏం చేస్తామంటే వెయిట్స్ అన్నమాట. కండిషన్ డాట్ వెయిట్ fmt డాట్ ప్రింట్ ln waits till stock available. Stocks available. ఇది కస్టమర్. అదే మనం షాప్ కీపర్ అనుకుందాం అనుకో, షాప్ కీపర్ సిగ్నల్ ఇస్తాడు కదా. సో స్టాక్ అవైలబుల్ అని పెడతాడు, సిగ్నల్ ఇస్తాడు. సో ఇది స్టాక్ అవైలబుల్ అన్నది ట్రూ చేస్తాడు. ట్రూ చేసే ముందు నేను కొంచెం అది ఫాస్ట్ కాకుండా కొంచెం టైం స్లీప్ పెడతాను అనమాట. సో టైం డాట్ స్లీప్ టైం డాట్ సెకండ్, ఒక సెకండ్ స్లీప్ పెడతా. సో fmt println stock not available yet shopkeeper fmt dot print
నౌ స్టాక్ మేడ్ అవైలబుల్. దాని తర్వాత సిగ్నల్, కండిషన్కి సిగ్నల్ ఇస్తారు. దాని తర్వాత fmt డాట్ స్కాన్. ఇక్కడ ఒక్కటి మిస్ చేసిన తర్వాత చెప్తా. సో మనకు ఇది ఎర్రర్ ఎందుకు వచ్చింది? టైప్ ఇస్ నాట్ ఫంక్షన్, ఏంది ఎక్స్ప్రెషన్ అని వచ్చింది. అయితే ఇది ఇట్లా పెడతాం. ఇట్లా ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన కండిషన్ అన్నది మ్యూటెక్స్ మీద, లాక్స్ మీద పనిచేస్తుంది అనమాట. ఈ లాక్ ఉన్నప్పుడే మనది సిగ్నల్ అన్నది పనిచేస్తుంది. సో మనం లాక్స్ కూడా పెట్టాలి. సో ఇక్కడ మ్యూ డాట్ లాక్, ఈడ మ్యూ డాట్ అన్లాక్ పెట్టాలి. మ్యూ డాట్ అన్లాక్ పెట్టాలి. ఈడ కూడా సేమ్, రెండు గో ఫంక్షన్స్లలో మనం ఈ మ్యూ డాట్ లాక్, మ్యూ డాట్ అన్లాక్ పెట్టాలి. అప్పుడు ఈ లాక్ అన్నది, ఈ సిగ్నల్ అన్నది ఈ లాక్కి ఇంకో లాక్కి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వెయిట్ చేసేదానికి ఇస్తుంది. సో ఇప్పుడు మనకు వెయిట్ స్టిల్ స్టాక్ అవైలబుల్. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ వెయిట్ చేస్తుంది, స్టిల్ స్టాక్ అవైలబుల్, స్టాక్ నాట్ అవైలబుల్ ఎట్ స్టాప్ కీపర్ అన్నది వస్తుంది. దాని తర్వాత నౌ స్టాక్ మేడ్ అవైలబుల్ అంటే 1 సెకండ్ ఆగిన తర్వాత ఈడ స్టాక్ నేను అవైలబుల్ చేసిన, సిగ్నల్ ఇచ్చిన, దాని తర్వాత ఇది ఈడికి వెళ్ళిపోయింది, స్టాక్ ఈజ్ నౌ అవైలబుల్ అని వచ్చింది అనమాట. సో అట్లా పనిచేస్తుంది. సో అదే మనం ఇక్కడ పెట్టినాం అనుకో, ఇది కీప్స్ వెయిటింగ్ టిల్ స్టాక్ అవైలబుల్. చూడు ఈ లూప్ లా స్టక్ అయిపోతుంది అనమాట, కీప్స్ వెయిటింగ్ టిల్ స్టాక్ అవైలబుల్. సో ఇది సిగ్నల్ అనమాట, లాక్ అన్లాక్ కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. న్యూ కండిషన్ అనేది యూజ్ చేసుకుంటే న్యూ కండిషన్ అన్నది సిగ్నల్ ఇస్తుంది, సిగ్నల్ అన్న బ్రాడ్కాస్ట్ అన్న ఇస్తుంది. సో బ్రాడ్కాస్ట్ కూడా చూద్దాం ఒకసారి. బ్రాడ్కాస్ట్ కూడా సేమ్, కానీ మల్టిపుల్ దానికి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో ఇది అనమాట సింక్, సారీ సెలెక్ట్ న్యూ కండిషన్. ఇప్పుడు సారీ ఇది న్యూ కండిషన్ అనమాట. ఇది సెలెక్ట్ అన్నది ఏం చేస్తా అంటే, సెలెక్ట్ అంటే బేసికల్లీ మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. ప్రాబ్లీ ఈ సెలెక్ట్ అన్నది దీనికంటే ముందు రావాలి, ఎందుకంటే బౌండ్ అండ్ అన్బౌండ్ ఛానల్ తర్వాత చెప్పేదండి. అయితే 2 ఛానల్స్ ఉన్నాయి. ఛానల్ 1 మేక్ type channel integer, ఇట్లా 2 ఇచ్చేద్దాం. కెపాసిటీ దీనికి 2 ఇచ్చేద్దాం. దాని తర్వాత 2 ఇచ్చేద్దాం. అయితే ఫర్ I equal to 0, I less than 4, I plus plus. అయితే ఈ సెలెక్ట్ ఏం చేస్తుంది అంటే, ఏది అవైలబుల్ ఉంటే అది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది, అది ఫస్ట్ తీసుకుంటుంది అనమాట ఛానల్ నుంచి. సో కేస్ ఛానల్ 1 అవైలబుల్ ఉంది అనుకో, సో ఛానల్ 1 ఇన్ఫర్మేషన్లో స్టోర్ చేస్తున్నా, ఇది ఈక్వల్ టు ఛానల్ 1 అవైలబుల్ అంటే కేసులో ప్రింట్ చేస్తుంది fmt డాట్ println I. సో సిమిలర్లీ ఛానల్ 2కి ఇప్పుడు ఇది ఛానల్ 2కి. అయితే ఛానల్ 2 అవైలబుల్ ఉంటే ఛానల్ 2 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు స్కాన్ పెడదాం, fmt డాట్ స్కాన్. ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వలేదు ఛానల్ 1కి,
1 2 3 4 1 3 4 2 2 ఛానల్ 2 కి 1 2 ఇచ్చిన, ఛానల్ 1 కి 3 4 ఇచ్చిన. సో ఇప్పుడు ఛానల్ 1 ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత 2 వచ్చింది. సో దానికి ఏది అవైలబుల్ ఉంటే అది వస్తుంది అనమాట. సో ఏ ఆర్డర్లోనన్నా వస్తుంది. అది ఇది వరకు మనకు 1 3 వచ్చింది, ఇక్కడ 3 1 వచ్చింది, ఇక్కడ 3 1 వచ్చింది, 3 4 వచ్చింది ఇంతకుముందు. సో ఏ ఛానల్ అవైలబుల్ ఉంటే ఇన్ఫర్మేషన్ అది మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది కాంకరెంట్గా. సో ఇది సెలెక్ట్ తోటి యూస్. దాని తర్వాత సింక్ పూల్స్ వచ్చేసి మనకు సపోజ్ సెట్ ఆఫ్ మనకు పూల్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో సారీ, మనం వేరియబుల్స్ రిపీటెడ్గా, టెంపరీ వేరియబుల్స్ రిపీటెడ్గా ఇన్స్టాన్షియేట్ చేయకుండా పూల్లో నుంచి పిక్ చేసుకుండా ఈ పూల్ లైబ్రరీ యూజ్ అవుతుంది అనమాట, సింక్ పూల్ లైబ్రరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్ట్రక్ట్ ఉందన్నమాట, టైప్ డేటాబేస్ కనెక్షన్ అని ఉంది. సో డేటాబేస్ కనెక్షన్ అది వచ్చి స్ట్రక్ట్. అయితే స్ట్రక్ట్లో మనకు ఇండెక్స్ చేద్దాం, ఇంటీజర్ అని పెడదాం, ఇంటీజర్ 32 అని పెడదాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఫర్ ఒక 10 కనెక్షన్స్ తీసుకుంటాం అన్నమాట. ఫర్ i less than 10 అనుకుందాం, i ప్లస్ ప్లస్. అయితే కనెక్షన్స్ కి కౌంట్ కూడా పెడదాం. కౌంట్ వచ్చేసి మనకు 0 వేరియబుల్ కౌంట్ int 32 పెడతాను. ఎప్పుడైతే కౌంట్ ఇంక్రీజ్ చేస్తానో అప్పుడు డేటాబేస్ కనెక్షన్ ఇన్స్టాన్షియేట్ చేస్తా. సో ఇక్కడ గో ఫంక్షన్లో నేను ఇది కనెక్షన్ అన్నది ఇది పోయింది, సారీ. డేటాబేస్ కనెక్షన్లో మనం ఇండెక్స్ వచ్చేసి కౌంట్ పెడతాం. సో కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ చేస్తాం. సో కౌంట్ వచ్చేసి కౌంట్ అటామిక్ డాట్ యాడ్ 32 కౌంట్ అడ్రస్ పెట్టాలి. ఇట్లా పెట్టినాం. దాని తర్వాత ఇట్లా మనం యాడ్ చేసినాం అనుకో, దాని తర్వాత fmt ప్రింట్ చేయాలి. ఎక్కడ పోయింది, ఇట్స్ నాట్ యూజ్డ్ అంట డీబీ అన్నది. సో డీబీ కనెక్షన్ అన్నది మనం ఇప్పుడు ప్రింట్ చేస్తాం. fmt డాట్ ప్రింట్ ln db connection. Value of type struct type db connection is not used. ఓకే, ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి. సో dc ఈక్వల్ టు కనెక్షన్ ఓకే dc అనుకుందాం దీన్ని. dc ఓకే, ఇది 1 యాడ్ చేయాలి, ఈ అడ్రస్ ఇచ్చి 1 యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం అన్నమాట. కనెక్షన్స్ ప్రతి ఒక్కటి యాడ్ చేస్తున్నాం. అయితే ఇంకా ప్రింట్ చేస్తున్నాం.
ఇక్కడ మన లాస్ట్కి fmt డాట్ స్కాన్ పెడతాం. స్కానర్ ఇప్పుడు మనకు 10 కనెక్షన్స్ వచ్చినాయి. సో 10 కనెక్షన్స్ మనం ఇట్లా 10 కనెక్షన్స్ గో రొటీన్లో కొన్ని అవైలబుల్ ఉండవు, కొన్ని అవైలబుల్ ఉంటాయి. అంటే మనం రిపీటెడ్గా కొత్త కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే కొత్త కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేయకుండా ఏ గో రొటీన్ ఫంక్షన్ యూజ్ అయిపోయిందో దానిలో నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాని కనెక్షన్ అయిపోగానే ఊ, అది దాని వేరియబుల్ అన్నది మళ్ళీ మెమరీకి పెడితే ఆ మెమరీలోకి వెళ్ళి మళ్ళీ పిక్ చేసుకుంటూ దాన్ని పూల్ దాన్ని దాన్ని అనమాట దాన్ని సింక్ పూల్స్ అంటారు అనమాట. సో గెట్ అనే మెథడ్ పూల్లో నుంచి తీసుకోవడానికి, పుట్ అన్నది మళ్ళీ పూల్లో పెట్టడానికి తీసుకుంటాం. సో ఇప్పుడు గెట్ పూల్ని ఎట్లా ఇన్స్టెన్షియేట్ చేస్తారంటే సింక్ డాట్ పూల్ అని అనుకుంటే సింక్ డాట్ పూల్లో మనం న్యూ అనే మెథడ్ని ఇస్తాం. ఆ న్యూ మెథడ్ అన్నది ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని తర్వాత రిటర్న్ చేయాలన్నమాట దానికి. సో రిటర్న్లో మనం కౌంట్ పంపవచ్చు. సో కౌంట్ వచ్చేసి మనం అటామిక్ డాట్ యాడ్ కదా, అటామిక్ 32 ఇదే ఆపరేషన్ ఇక్కడ పెడితే అయిపోతుంది. ఇక్కడ ఇది పెట్టేసి ఈ కౌంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ కౌంట్ వచ్చేసింది. రిటర్న్ ఇదేంటి మిస్సింగ్ బిఫోర్ ఇన్ అ న్యూ కాంపోజిట్ లిటరల్ అంట. ఈ పూల్ వచ్చేసి మనం పూల్ డాట్ గెట్ చేయొచ్చు. సో గెట్ అని కొడితే వస్తుంది. సో కనెక్షన్ వచ్చేసి మనకు ఈ పూల్ల నుంచి వస్తుంది. సో ఈ పూల్ల నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి fmt డాట్ ప్రింట్ ఎల్ఎన్ కనెక్షన్ అంటే మళ్ళీ పూల్లోకి పెట్టేయచ్చు. సో గెట్ పూల్ డాట్ పుట్ ఇట్లా పెట్టేయచ్చు. సో ఒకటి గెట్ చేయడానికి, ఇంకోటి పుట్ చేయడానికి అనమాట. ఈడేదో సింటాక్స్ తప్పు ఉంది, ఇది చూద్దాం, ఇది ఫిక్స్ చేస్తుంది. ఓకే ఓకే ఇట్లా మనం జస్ట్ ఇట్లా అసైన్మెంట్ అన్నది అసైన్ చేయలేదు అంతే. రెస్ట్ ఆల్ కరెక్ట్. అయితే ఇట్లా చేస్తే మనకు కాంకరెంట్గా యూజ్ చేసుకుంటుంది అనమాట. ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకుంటుంది. సో మన అన్ని 3 1 2 1 అవైలబుల్ ఉంది కాబట్టి మస్తు అలా 1 పిక్ చేసుకుంది. అయితే ఇప్పుడుగా కొంచెం మనం ఏం చేద్దామంటే మళ్ళీ ట్రై చేద్దాం. సో ఏది అవైలబుల్ ఉంటే అది పిక్ చేసుకుంటుంది అనమాట. సో 2 చాలా అవైలబుల్ ఉంది, అది 2 పిక్ చేసుకుంది. ఇప్పుడు 7 దాకా వెళ్ళిపోయింది, ఇది 9 దాకా వెళ్ళిపోయింది. సో ఏది అవైలబుల్ ఉంటే అది పిక్ చేసుకుంటుంది అనమాట. పూల్లో నుంచి పిక్ చేసుకుంటుంది, పెట్టేస్తుంది పూల్లకి కనెక్షన్ అన్నది. సో ఈ కనెక్షన్ని పిక్ చేసుకుంది, ఈ మళ్ళీ పెట్టేసింది అనమాట. సో అట్లా పూల్ పనిచేస్తుంది. టెంపరీ వేరియబుల్ని పిక్ చేసుకుంటుంది, పెట్టేస్తుంది. సింక్ మ్యాప్ అయితే సింక్ మ్యాప్ అంటే ఏంటంటే బేసికల్లీ మన హ్యాష్ మ్యాప్స్ అన్నవి కాంకరెంట్ కాదనమాట. సో దీనిలో గోలో హ్యాష్ మ్యాప్స్ కాంకరెంట్ కాదు.
ఈధర్ మనం లాక్స్ అన్న యూజ్ చేసుకోవచ్చు, మ్యూటెక్స్ లాక్స్ అన్న, లేకపోయింది అనుకో సింక్ ప్రొవైడ్ చేసే హ్యాష్ మ్యాప్ అనే యూజ్ చేసుకోవచ్చు. సో హ్యాష్ మ్యాప్ ఈక్వల్ టు సింక్ డాట్ మ్యాప్ అని యూజ్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం మల్టిపుల్ గోరొటీన్స్లో ఒకటేసారి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ గోరొటీన్స్లో మనం ఇట్లా చేసుకున్నాం అనుకో, డిఫైన్ చేస్తున్నా మల్టిపుల్ గోరొటీన్స్లో నుంచి మనం హ్యాష్ మ్యాప్ అన్నది హ్యాష్ మ్యాప్ లోడ్ అని పెడతాం. సో లోడ్లో మనం ఫస్ట్ది వాల్యూ వచ్చేసి ఏదన్నా A,2 ఇట్లా హ్యాష్ మ్యాప్ సారీ స్టోర్, ఫస్ట్ స్టోర్ చేసుకుంటాం, దాని తర్వాత లోడ్ చేసుకుంటాం. సో స్టోర్, దాని తర్వాత లోడ్, తర్వాత వీటి తర్వాత టైమ్ డాట్ స్లీప్ 2 into seconds, 2 time dot second 2 seconds వెయిట్ చేసి మనం దీనిలోకి వెళ్ళి రిట్రీవ్ చేద్దాం. fmt డాట్ ప్రింట్ ln హెచ్ఎంలోకి వెళ్ళి లోడ్ చేద్దాం. లోడ్ ఏ, లోడ్ బి, దాని తర్వాత ఎఫ్ఎంటి స్కాన్ ln అని పెడదాం. ఓకే, ఓకే అసింక్రోనస్గా ఇది వెయిట్ చేయలేకపోయింది. సో ఈడ వెయిట్ చేద్దాం. ఓ రెండిట్లో బి ఏ ఉంది కదా, బి వాల్యూ రాలేదు. సో ఇప్పుడు వస్తుంది బి వాల్యూ. బిలో కూడా బిలో 4 ఇద్దాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో అసింక్రోనస్లీ కాంకరెంట్లీ మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేయాలంటే సింక్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు రేస్ కండిషన్స్ అన్నవి మనం ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాం, ఇదివరకు చెప్పినట్టు రేస్ కండిషన్స్ అన్నవి మ్యూటెక్స్ లాక్స్ తోటి యూజ్ చేస్తాం. మ్యూటెక్స్ లాక్స్ తోటి మనం ఫుల్ఫిల్ చేస్తాం. అంటే రేస్ కండిషన్స్ అన్నవి అంటే ఒక ప్రీవియస్ వాల్యూ అన్నది అంటే షేర్డ్ డేటాని ఎప్పుడైతే మనం షేర్డ్ డేటాని 2-3 గోరొటీన్స్లో మోడిఫై చేసినాం అనుకో, అప్పుడు మనం లాక్స్ యూజ్ చేసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు, లేదా మనం అటామిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. సో రేస్ కండిషన్స్ క్యాన్ బి అవాయిడెడ్ యూజింగ్ సింక్, మ్యూటెక్స్ ఆర్ అటామిక్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. అంతే రేస్ కండిషన్ అంటే అదే 2 or 3 అంటే గోరొటీన్స్ షేర్డ్ డేటాని ఓవర్ రైడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా అప్డేట్ కాకపోవచ్చు, మనకు కరెక్ట్ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోవచ్చు. అందుకే దీన్ని రేస్ కండిషన్ అంటాం అనమాట. సో అదనమాట కాంకరెన్సీ గురించి. నెక్స్ట్ కాంటెక్స్ట్ గురించి చూద్దాం నెక్స్ట్ ట్యూటోరియల్.